హాయ్ గైస్, వెల్కమ్ టు హర్ష ట్రేడ్ యూనివర్సిటీ. దిస్ ఇస్ హర్షవర్ధన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వై ఐ చూస్ ఆప్షన్ బయింగ్. సో నేను ట్రేడింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పట్లో మనకి ఫ్యూచర్స్ ఉండేది. ఫ్యూచర్స్లో మనకి లెవరేజ్ చాలా ఉండేది, 5 times 10 times కూడా ఉండేది. సో అందుకని నేను ఫ్యూచర్ని ప్రిఫర్ చేశాను, ఎందుకంటే అప్పుడు ఆ టైం డీకే ఇష్యూ ఉండేది కాదు. సో కానీ ఇప్పుడు ఏంటంటే మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినాయి ఓవర్ ద పీరియడ్ కదా. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బేసిక్గా ఆప్షన్ బయింగ్. ఎందుకంటే మీరు చాలా చూసే ఉంటారు, ఎన్ని వీడియోస్ చూసినా యూట్యూబ్లో ఆల్మోస్ట్ 99% పీపుల్ కూడా ఎవరైనా ఏం చెప్తారంటే ఆప్షన్ సెల్లింగ్ని ప్రిఫర్ చేయండి అని చెప్తారు కదా. కానీ నేనేంటంటే ఆప్షన్ బయింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, అఫ్కోర్స్ ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి దానికి ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఆప్షన్ బయింగ్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనకి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్కి యుఎస్ ఇజ్రాయిల్కి. సో ఇటువంటిప్పుడు ఏమవుతుందంటే సడన్గా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అవుతాయి. అప్పుడు మీరు కనుక ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే ప్రాపర్ హెడ్జ్ పెట్టినా కూడా మీకు ఒక అన్లిమిటెడ్ లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే హెడ్జ్ పెట్టినా కానీ కొంతవరకు సేవ్ చేసేది, కానీ అంత పూర్తిగా సేవ్ చేయదు అనమాట. అదే కనుక మీరు ఆప్షన్ బయింగ్లో ఉంటే మీరు పెట్టిన ప్రీమియంలో మ్యాక్సిమం ఎంత అవుతుందంటే ఒక 200-300 ప్రీమియం కొన్నా కానీ మహా అయితే 100-150 అంతకన్నా పోదు. ఓకే, ఇఫ్ యూ మీరు కనుక మంత్లీ కానీ నెక్స్ట్ కాంట్రాక్ట్స్లో కానీ ట్రేడ్ చేస్తే, సో దట్ ఇస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. దాని గురించి తర్వాత మాట్లాడు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ సెల్లర్స్ చూడండి, సంవత్సరం మొత్తం కొద్ది సంపాదించుకున్నప్పుడు ఒకేసారి ఇలాంటి ఈవెంట్స్ కానీ న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇలాంటి క్రాష్లు కానీ ఏమైనా సడన్ మూమెంట్ అప్స్ కానీ ర్యాలీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంపాదించింది 6 నెలల నుంచి సంవత్సరం సంపాదించినంత ఒకేసారి పోగొట్టుకుంటారు. ఆ టైంలో కూడా ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా కరెక్ట్ 20 రూపీస్ ప్రీమియం కాస్త 200కి వెళ్ళిపోయింది, అలా మొత్తం సంపాదించిందంతా పోగొట్టుకుంటారు కదా. సో ఆ డేంజర్ అనేది ఎప్పుడైనా జరగడానికి ఆస్కారం ఉంది. సో అందుకని నేను ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎంతో సంపాదించుకున్నది, ఎంతో కష్టపడి సంపాదించుకుని ఒకేసారి పోవడం అంటే మనకు మెంటల్ టెన్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మళ్ళీ దాన్ని రికవర్ చేయడానికి సంవత్సరాలు పట్టవచ్చు. సో అందుకని ఐ డోంట్ ప్రిఫర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆప్షన్ బయింగ్లో అదే కేసు జరిగింది అనుకోండి, మీ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా ఎంత పోయింది, మహా అయితే 23-30 పాయింట్స్ పోతాయి. ఒకవేళ బ్రోకర్ ఇష్యూ వచ్చినా, నెక్స్ట్ డే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, నెక్స్ట్ డే కనుక మీరు ఎగ్జిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అది మీ ఫేవర్గా రావచ్చు. అంటే ఏంటి ఫేవర్గా రావడం అంటే, మీరు షార్ట్లో ఉన్నారు కానీ మార్కెట్ ఏంటి మళ్ళీ నెక్స్ట్ డే పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ షార్ట్లోకి వచ్చింది, మీరు ఎగ్జిట్ అయినా కానీ మీకు ఛాన్స్ ఉంటుంది సేవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు కదా. సో అట్ ది సేమ్ టైం అలాగే కనుక రివర్స్లో వెళ్ళింది అనుకోండి, మనం అనుకున్న స్టాప్ లాస్ కన్నా రివర్స్లో మహా అయితే ఎంత వెళ్తుంది, ఒక 20-30 పాయింట్స్ అవుతుంది. అందుకని అది కూడా మనం ఒక స్టాప్ లాస్ ఇచ్చే దాంట్లో ఇంకొక స్టాప్ లాస్ చిన్నది అంతే. అందుకని ఆప్షన్ బయింగ్ అనేది సేఫ్ అని చెప్తున్నా. ఇది ఇన్ని చెప్పినా కానీ ఎందుకు సేఫ్ అని చాలామంది సేఫ్ కాదు, టైం డికే అనేది అవుతుంది. ఎప్పుడు మీరు ఆ 1 డే 0-0 20 రూపీస్ 2 రూపీస్ది 20 రూపీస్ అయిపోద్ది, 20 రూపీస్ 100 రూపీస్ అని గ్యాంబ్లింగ్ కనుక చేస్తే, అలా కాకుండా మీకంటూ ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో స్ట్రాటజీ కనుక ఉంటే, ఆ ట్రేడింగ్ ప్లాన్ కానీ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటే ఆప్షన్ బయింగ్ మించింది లేదు. మీరు ఎలాగైనా మీరు ChatGPTని అడగండి, కొట్టండి, ఆప్షన్ బయింగ్లోనే మీరు వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది, మీరు 2% సంవత్సరం మొత్తం తీసేస్తే ఒక 20% వస్తుంది. ఇది 20% మీకు వితిన్ 1 monthలో రావచ్చు. అదే కనుక ఆప్షన్ బయింగ్లో 100%, 200% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ఆ ఓవరాల్ ఇయర్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనే దాన్ని బట్టి. కానీ వీటన్నిటికీ మళ్ళీ కండిషన్ కంపల్సరీ ఏంటది, మీ దగ్గర ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉండాలి. అప్పుడు మాత్రం ఈ ఆప్షన్ బయింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఏది పడితే అది గ్యాంబ్లింగ్ చేసినట్టు 10 రూపీస్ కొందాం 100 రూపాయలు అయిపోయింది ఎక్స్పైరీ రోజును, లేకపోతే ఇంకా ఇలాంటి లేకపోతే ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లోనూ అటువంటి థాట్ ప్రాసెస్తో కనుక మీరు వెళ్తే మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అంతే. మీకంటూ ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో స్ట్రాటజీ ఉండాలి, దానికి తగ్గట్టు మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆప్షన్ బయింగ్ని ప్రిఫర్ చేయాలి. సో అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఆప్షన్ బయింగే చేస్తాను. ఎందుకు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, రిస్క్ తక్కువ, అన్లిమిటెడ్ ప్రాఫిట్ కదా. కండిషన్ ఫస్ట్ కండిషన్ మాత్రం అది కంపల్సరీ. ఎందుకు, మీ దగ్గర ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే మాత్రం మీరు ఆప్షన్ బయింగ్ చేయొద్దు. అలా కాకుండా మీరు కళ్ళు మూసుకుని ఏ ఆప్షన్ సెల్లింగ్ చేసినా డబ్బులు వస్తాయి. దూరంగా 100,000 దూరంగా వెళ్ళి కిందకు 1000 దూరంగా వెళ్ళి సెల్ చేసినా మీకు డబ్బులు వస్తాయి. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మీరు సంపాదించినంత బాగానే వస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటారు ఎవ్రీ మంత్. కానీ ఇలాంటి వార్ సిచ్యువేషన్లో సడన్ మూమెంట్స్ ఫాల్స్ జరిగినప్పుడు సంపాదించేంత పోగా మిగిలిపోతే మీరు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ట్రేడింగ్ చేస్తారో చేయరో కూడా, అటువంటి సిచ్యువేషన్ బ్యాంక్రప్ట్
అయ్యేంత సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకనే మీ వీడియోలో చూసి ప్రతి ఒక్కడు ప్రమోట్ చేస్తూ ఉంటాడు ఆప్షన్ సెల్లింగ్ అని. ఓకే, ఎంత చేసినా వాళ్ళు 20% కంటే తీయలేరు. ట్యాక్స్లు అన్నీ పోగా మీరు పెట్టిన రిస్క్కి, మీరు పెట్టిన మెంటల్ టెన్షన్స్కి ఆ ఇయర్ మొత్తానికి కంపెన్సేట్ అవ్వదు. ఓకే, అందుకని నేను ఆప్షన్ బయింగ్ని ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ, మంచి స్ట్రక్చర్డ్ వేలో మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కాంపౌండింగ్ కాన్సెప్ట్లు కూడా నాకు తెలుసు కాబట్టి చేస్తాను. అంతేగాని బ్లైండ్గా ఎవడ ఇది పెడితే ఆప్షన్ సెల్లింగ్ చేసి అదే బెస్ట్ అంటే చేయొద్దు. వాడు ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి, అన్ని బ్యాక్ టెస్టులు చేసుకుని ఉండాలి, ఇవన్నీ ట్రాక్ రికార్డులు అన్నీ చూడాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీరు ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా ఏదైనా చేయాలి. కానీ నేను చెప్పాను కదా, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో మీ దగ్గర స్ట్రాటజీ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆప్షన్ బయింగ్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే April 4th and 5th సాటర్డే అండ్ సండే 2 days ఈవెంట్ జరగబోతుంది మన హైటెక్ సిటీలో శిల్పకళా వేదికలో. ఒక 15-20 స్పీకర్స్ వస్తున్నారు. అలాగే లాట్ ఆఫ్ ఫెలో ట్రేడర్స్ వస్తారు. మీరు నెట్వర్కింగ్ చేసుకోవడానికి, కొన్ని స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే, నేను కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. నా ద్వారా మీరు జాయిన్ అయితే ఒక డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టున్నారు. మీరు చెక్ చేయండి వెబ్సైట్లోకి వెళ్ళి. అంటే 2 days ఈవెంట్ అనుకుంటా. 2 days ఈవెంట్లో మీరు ఐ థింక్ 500 ఎంతో ఉన్నట్టుంది. 2 daysకి ఓన్లీ వితౌట్ మీల్స్ అనమాట. అంటే ఓన్లీ మీరు అటెండ్ అవ్వచ్చు. అలా కాకుండా 1000 ఎంతో ఉంది. నా లింక్ ద్వారా డిస్కౌంటెడ్ ప్రైసెస్లో ఇస్తున్నారు. 2 days లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరన్నా ఉంటే కింద లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.